అందుకని మనుషుల యొక్క ఆరా ఎప్పుడు కూడా మీ ఆరాని మీరు ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ క్లీన్ చేసుకునేటువంటి పద్ధతుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడికో బయటికి వెళ్ళొచ్చారు సహజంగా. అందుకనే పూర్వకాలంలో ఏంటంటే ఇండిపెండెంట్ హౌసెస్లో ఇది బాగా మనకి ఉపయోగం అవుతుంది. ఈశాన్యం, ఆ స్థలంలో ఈశాన్యం మూలంగా ఒక తొట్టె, ఒక రాయి ఉండాలి, నాపరాయి లాంటిది. మొట్టమొదటి అక్కడ కడిగేసుకోవాలి. ఇది ఈశాన్య మూల ఎందుకు ఉండాలి అనే దానికి కూడా ఒక రీజన్ ఉంది. అక్కడ ఈశ్వరుడు నిలబడి నీ పాపాన్ని తీసుకుంటానికి రెడీగా ఉంటాడు. బయట నుంచి నువ్వు వచ్చినటువంటి దానిలో ఏదన్నా చెడు కనుక ఉంటే అక్కడే తక్షణం నీకు ఆయన. అందుకని పూర్వీకులు ఎప్పుడు కూడా పల్లెటూళ్ళలో మీరు ఇప్పటికీ గమనించినా కూడా కాళ్ళు కడుక్కునే జాగా అంతా ఈశాన్య భాగంలో ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనకి సిటీల్లో వచ్చేసరికి ఇండిపెండెంట్ హౌస్లు లేక చాలామంది అపార్ట్మెంట్లో ఉండేసరికి ఈ అపార్ట్మెంట్ లోపలికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటూ ఉంటుంది. సో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇప్పుడు మీరు ఇంటి లోపలికి వెళ్లకుండా కూడా ఒక పని చేయొచ్చు. మీరు మీ ఇంటి పోర్షన్కి దగ్గరగా కానీ లేదా అపార్ట్మెంట్కి మొట్టమొదటిగా కింద కానీ మీరు మనకి ఇది అసలు చాలా ముఖ్యమైన విషయం మీరు అడిగింది. అంటే చెప్తూ ఉంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. పూర్వం ఋషులు మరచెంబుతో నీళ్లు పట్టుకెళ్ళేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనతో పాటు ఎప్పుడు ఎక్కడ ట్రావెల్ చేసినా ఒక చిన్నపాటి వాటర్ బాటిల్ ఉండాలి, తప్పకుండా ఉండాలి. పూర్వీకులు ఉంచుకున్నారు, దానిలో గొప్ప సైన్స్ ఉన్నది. ఇదే నేను చెప్పిన పాయింట్. సో మీ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు ఈ వీడియో. సో మనం ఇంకా 4 మెట్లు ఎక్కితే మన ఇల్లు వస్తుంది అనుకున్నప్పుడు ఆ పక్కగా నిలబడి కుడికాలు యొక్క బొటన వేలి మీద కొద్దిగా ఒక చిన్న మూతడు నీళ్లు వేసుకోండి. అక్కడ కొంత డ్రాప్ అయిపోతుంది 8 సెంట్స్. కాస్త సులువే. ఇంటి లోపలికి వెళ్లకుండా అంటే మన వీక్షకులకి బాగా తెలియాలి అని చెప్పి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కుడికాలు యొక్క బొటన వేలి మీద ఒక మూతడు నీరు పోసుకున్నట్లయితే మీ నెగిటివ్ ఆర కొంత బయటే డ్రాప్ అయిపోతుంది. అలాగే ఎడమకాలి మీద కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఒక వేలు మీద వేసుకున్నాం ఇంకో వేలు మీద అని కాదు. ఎందుకంటే మనిషి యొక్క ముఖ్యమైన స్థానం ఆ బొటన వేలు దగ్గర ఉంటుంది కాబట్టి ప్రాణానికి సంబంధించింది శక్తి ఆ యొక్క వేలు ద్వారానే ప్రమాదాలన్నీ కూడా సంభవిస్తాయి. సో అందుకని మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు ఎవరైనా సరే ఇది చెయ్యండి. అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కుంటాం కంటే కూడా బయట మనం నీళ్లు వేసుకుంటాం మూలంగా కాళ్ళు కడుక్కున్నంత ఫలితం వీళ్ళకొస్తుంది. తర్వాత మళ్ళీ యథావిధిగా ఇంట్లోకి వెళ్ళి మొత్తం కాళ్ళు కడుక్కోవచ్చు, డ్రెస్ మార్చుకుని అట్లాగా కాళ్ళు కడుక్కోవచ్చు. అలా చేయటం మూలకంగా ఇంటి లోపలికి నెగిటివ్ ఆరాన్ని తొందరగా తీసుకెళ్లకుండా మనం మనకిగా జాగ్రత్త పడ్డటువంటి వాడు అవుతాం.